ఈరోజు మనం త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర టెంపుల్ సందర్శనానికి వెళ్తున్నాం. ఈ టెంపుల్ మార్కాపురం నుంచి 43 కిలోమీటర్లు, వినుకొండ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో హైవే నుంచి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం కనిపించే కొండే కుమారగిరి. ఆ కొండపైనే త్రిపురాసుర అనే రాక్షసుడిని శివుడు చంపినట్టు, అతన్ని చంపడం వల్ల త్రిపురాంతకేశ్వరుడు అనే బిరుదు పొంది అక్కడే కొలువైనట్టు మనకు శివపురాణం తెలియజేస్తుంది. మనం లోపలికి ఎంటర్ అవుతుండగానే ఒక పెద్ద ధ్వజస్తంభం అనేది మనకు కనిపిస్తుంది. ఇది ఐరన్తో చేసి చాలా ఎత్తులో ఉంటుంది. ఆ తర్వాత శివలింగము, నంది విగ్రహాలు కనిపిస్తాయి. ఆ తరువాత తూర్పు వైపుకి ఒక పెద్ద గోపురం అనేది నిర్మించారు. ఈ త్రిపురాంతకేశ్వరుని జీర్ణోద్ధరణ 1992లో జరిగింది. ఏదైనా గుడిని పునర్నిర్మించడాన్ని మనం జీర్ణోద్ధరణ అని పిలుస్తాం. త్రిపురాంతకానికి ఉన్న మరొక స్పెషాలిటీ ఏంటంటే, శ్రీశైలానికి ఉన్న 8 అతి ముఖ్యమైన ద్వారాల్లో తూర్పు ద్వారంగా త్రిపురాంతకం ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపించబోయేది చీకటి గృహ. ఈ గృహ నుంచి శ్రీశైలానికి సొరంగ మార్గం ఉందని ఒక వినికిడి. సో ఇప్పుడు చూస్తున్నారుగా, ఇదే చీకటి గృహ. అంతా చీకటిగా ఉంది. మేము లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాం, కానీ అక్కడ చాలా చీకటిగా ఉండడం, విపరీతమైన స్మెల్ రావడం వల్ల ఆగిపోయాం. ఈ గుడి గోడల పైన మనకి చాలా రకాలైన శాసనాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఆ గుడి స్థల పురాణం గురించి వివరిస్తున్నాయి. సో ఆ కింద చూస్తున్నారు కదా, అది శ్రీచక్రధార రూపం. ప్రపంచంలోనే శ్రీచక్రధార రూపంలో ఉన్న ఏకైక శివుని గుడి త్రిపురాంతకం. సో ఇప్పుడు మీరు చూస్తున్నారుగా త్రిపురాంతకేశ్వరుని స్వరూపం. ఈ త్రిపురాంతకేశ్వరుని పక్కనే పార్వతీమాత స్కందమాతగా కొలువై ఉన్నది. ఇక్కడ శివుని లింగానికి ఎదురుగా ఒక నంది ఉన్నది. ఆ నంది కొమ్ముల మధ్యలో నుంచి చూసినప్పుడు ఎగ్జాక్ట్గా శివుని విగ్రహం అనేది మనకి కనపడుతుంది. త్రిపురాసుర అనే రాక్షసుని శివుడు సంహరించడంలో శివునికి ఒక బాల సహాయం చేసింది. ఆమె బాల త్రిపుర సుందరీ దేవిగా శివాలయానికి నైరుతి భాగంలోని చితాగ్ని అనే చెరువు దగ్గర కొలువై ఉన్నది. ఈ బాల త్రిపుర సుందరీదేవి ఒక బావి లోపల ఉన్న గుడి. ఇది నిజంగా చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్లస్ ఈ గుడికి వచ్చినప్పుడు ఒక పాజిటివ్ వైబ్ అనేది అయితే మాత్రం మనకి ఖచ్చితంగా కలుగుతుంది. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్.